ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండము 47వ అధ్యాయము 11వ వచనము మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు అంటే యాకోబు యోసేపుతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ముఖము చూస్తానని అనుకోలేదు. చూడండి, ఎటువంటి నిరీక్షణ లేదు. తను ఏమనుకుంటున్నాడంటే, నా కుమారుడు చనిపోయాడు, ఇక ఆయన లేడు కాబట్టి నేను కూడా ఇక చనిపోతానని. ఎప్పుడైతే తన అన్నలు, యోసేపు అన్నలు గుంటలో పడేశారో, ఆ విషయం ఎప్పుడైతే వాళ్ళ అన్నలు వచ్చి, ఇదిగో నీ కుమారుడు వస్త్రం కాదు అవునో చూడమన్నప్పుడు చూశాడో, ఆ వస్త్రాన్ని పట్టుకొని యాకోబు బూడిద పోసుకొని ధూళిలో పడి, దుమ్ములో పడి చాలా ఏడ్చుకుంటూ, ఇక నేను కూడా చనిపోతాను, నా కుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక నాకు ఈ లోకంతో పని లేదు, నేను చనిపోతాను అని తను అసలు ఎంత వేదనతో నిండిపోయాడు. 20 సంవత్సరాలైనా కూడా తన ఆ పరిస్థితిని మర్చిపోలేకపోతున్నాడంటే తన హృదయంలో ఎంత వేదన ఉండొచ్చు, ఎంత బాధ ఉండి ఉండొచ్చు. ఐగుప్తులో ఆహారం ఉందని తెలిసినప్పుడు కూడా తన సహోదరుణ్ణి, రాహేలు యొక్క చిన్న కుమారుని పంపించమన్నప్పుడు, యోసేపు చిన్న కుమారుని పంపించమన్నప్పుడు కూడా, బెన్యామీనుని పంపించమన్నప్పుడు కూడా యాకోబు పంపించడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే పెద్ద కుమారుని కోల్పోయాను కాబట్టి ఇప్పుడు చిన్న కుమారుని కూడా కోల్పోతానేమన్న భయం. అంత వేదన, అంత బాధ, అంత భయముతో ఉన్నాడు కదా. అలాంటి యాకోబు నిజంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ 47వ అధ్యాయంలో 11వ వచనంలో చూసినట్లయితే ఆయన పడిన బాధ 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాలలో యోసేపు నిమిత్తం యాకోబు చనిపోయి ఉండుంటే ఈరోజు 47వ అధ్యాయం 11వ వచనంలో యోసేపును చూసేవాడా? యోసేపు ముఖాన్ని చూసేవాడా? యోసేపుని మహారాజుగా చూసి ఉండేవాడా? దేవుడికి కూడా చూడండి, దేవుడు కూడా 20 సంవత్సరాల్లో దేవుడు కూడా ఎక్కడా కూడా నీ కుమారుడు చనిపోలేదు. యాకోబు ఏడుస్తున్నాడు కదా, రోదన చేస్తున్నాడు కదా, గోల చేస్తున్నాడు కదా. మరి దేవుడైనా కూడా ఆ యాకోబుతో యోసేపు బ్రతికే ఉన్నాడు, పలానా ఐగుప్తు దేశంలో ఉన్నాడు అని చెప్తే యాకోబు యోసేపుని ఎలా చూసేవాడు? ఐగుప్తు దేశంలో ఒక బానిసగా మాత్రమే చూసేవాడు. కానీ ఈ 47వ అధ్యాయంలో ఆ రోజు దేవుడు అక్కడ చెప్పలేదు కాబట్టే ఇప్పుడు ఈ 47వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఎలా చూపిస్తున్నాడు యోసేపు అంటే ఒక మహారాజుగా. ఒక దేశం అంతా కూడా యోసేపు మాట ఈరోజు వింటుంది అనంటే దానికి కారణం ఏంటంటే, తను చనిపోయాడన్న వార్త యాకోబు విన్నప్పుడు దేవుడు చెప్పలేదు, మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనముగా ఉన్నంత మాత్రాన పని చేయట్లేదని కాదు. ఆయన పని చేయట్లేదా? దేవుడు మౌనముగా ఉన్నాడు. యాకోబు ఎంత ఏడ్చినా సరే యోసేపు బ్రతికున్నాడన్న విషయాన్ని దేవుడు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమైనా మౌనంగా ఉన్నాడా? ఆయన పని ఏమైనా ఆగిపోయిందా? ఆగిపోలేదు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు, బానిసగా వెళ్ళబడ్డాడు, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడ ఆశీర్వదించబడ్డాడు, అక్కడ శోధించబడ్డాడు, చెరసాలకు వెళ్ళాడు, చెరసాలలో నుంచి సైన్యాలకు అధిపతిగా వచ్చాడు బయటికి. దేవుడు ఆయన పని ఆపలేదు కదా. ఇక్కడ నీకు ప్రార్థనకు కొన్నిసార్లు జవాబు రానంత మాత్రాన, దేవుడు వెంటనే నీకు స్పందించినంత మాత్రాన దేవుడు ఏమీ చేయట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే యోసేపు విషయంలో యాకోబుకి దేవుడేం చెప్పలేదు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు కదా. యాకోబు దేవుని సేవకుడు కదా. మరి అటువంటి సేవకుడు తల్లడిల్లిపోతుంటే దేవుడు ఒక మాట చెప్పొచ్చు కదా, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడయ్యా, నువ్వు ఏడవద్దయ్యా, నువ్వు బాధపడొద్దు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, నీ కుమారుడు చనిపోలేదని దేవుడు ఒక మాట చెప్పొచ్చు కదా. దేవుడు ఎందుకు చెప్పలేదంటే దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు మౌనముగా ఉన్నంత మాత్రానే ఆయన ఏమీ చేయట్లేదని బాధపడకండి. చూడండి, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ ఏంటంట, నీ ముఖాన్ని చూస్తాను అనుకోలేదంట. అసలు నీ ముఖం ఈరోజు నిజంగానే చనిపోయిన ఏ వ్యక్తి మొహానైనా మనం చూస్తామా? చూడలేము. కానీ మనకి ఉన్న నిరీక్షణ ఏంటంటే మరలా మన ప్రభువుని మనం చూస్తాం. ఇక్కడ యాకోబు కూడా యోసేపు చనిపోయాడు అనుకున్నాడు కాబట్టి, ఆ భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే, నీ ముఖాన్ని చూస్తానని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా. చూడండి, అంత గొప్ప అద్భుతం కదా యాకోబు జీవితంలో. నిజంగా మీరు చూసినట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఇది. 20 సంవత్సరాలు ఏడ్చాడండి ఆయన కోసం. యోసేపు కోసం 20 సంవత్సరాలు ఏడ్చాడు.
20 సంవత్సరాల్లో కూడా మాట్లాడితే యోసేపు ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి కూడా యోసేపు గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ఆయన నిరీక్షణ ఆయన సిగ్గుపరిచిందా? ఆయన కన్నీటికి జవాబు వచ్చిందా? రాలేదా? 20 సంవత్సరాలు కన్నీరు కార్చాడు కదా! ఎంత అద్భుతమో చూడండి. 20 సంవత్సరాలు కార్చిన కన్నీరు వృధా కాలేదు. మీ జీవితంలో కూడా మీరు కార్చే కన్నీరు వృధా కాదు. ఎందుకంటే మీరు నమ్మినవాడు, నిరీక్షించినవాడు, ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మీకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఈ రోజున మీరు అనుకోవచ్చు, దేవుడు ఇంత ప్రార్థన చేస్తున్నా మాకెందుకు సమాధానం చెప్పట్లేదు, ఇంత కన్నీరు కారుస్తున్నా ఎందుకు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంత హింస పెడుతున్నాడు, ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, దేవుడు ఎందుకని మా పక్షంలో మౌనముగా ఉంటున్నాడు, అనేకుల విషయాల్లో జరిగిన కార్యాలు మా జీవితాల్లో ఎందుకు జరగట్లేదని మీరు నిరాశతో ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన కునకడు, నిద్రపోడు. మీ దేవుడు రాత్రి పగలు మెలుగు కలిగే ఉంటాడు. మీ దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు. కాబట్టి ఇశ్రాయేలు యాకోబు జీవితంలో యాకోబు చూడలేను అనుకున్న అద్భుతాన్ని దేవుడు చూపించాడు. అంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయగలిగిన వాడు దేవుడని. ఆ మాటకు నిదర్శనము, సాదృశ్యము, వాస్తవమే ఆ మాట అనడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యాకోబు జీవితమే. చూడండి, యాకోబు అసలు యోసేపునే చూడలేని అనుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపు కుమారులను కూడా చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఏదైతే ఇక చూడలేకపోతున్నాను అనుకుంటున్నారో, ఏదైతే ఇక పొందుకోలేననుకుంటున్నారో, ఏదైతే మీ జీవితాల్లో ఆలస్యం అవుతూ వస్తుందో, మీరెంత కన్నీరు కార్చినా, రోధించినా, మరణిస్తాను అనే పరిస్థితిలోకి మీరు వచ్చేసినా సరే, ఏదైతే ఈరోజు మిమ్మల్ని కలవర పెడుతుందో ఆ కలవరానికి దేవుడు ఒక పరిష్కారం చేయబోతున్నాడు. ఏంటంటే, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే మీ దేవుడు మీకు అత్యధికముగా దయచేస్తున్నాడు. ఈ నిరీక్షణ మిమ్మును సిగ్గుపరచదు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ జీవితాల్లో అద్భుతాలు ఈరోజు మీరు చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.